హాయ్ అండి, నమస్తే. నేను మీ సీత. వెల్కమ్ బ్యాక్ టు మన వంటగది. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర పచ్చడిని ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. అందుకోసం స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకోండి. అందులోకి ఒక 2 గరిటెల నూనె వేసుకోండి. ఇది పచ్చడి కదా, పచ్చళ్ళకి నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసి అది వేగుతున్నప్పుడు మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిని వేసుకోండి. ఇలా కట్ చేసి వేసుకుంటే పేలకుండా ఉంటాయండి. నేనైతే 15 నుండి 20 మిరపకాయలు తీసుకున్నాను. చుక్కకూర పుల్లగా ఉంటుంది కదా, కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇవి సగం వేగిన తర్వాత ఒక 5 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి బాగా క్లీన్గా వాష్ చేసుకున్న ఒక పెద్ద కట్ట చుక్కకూరని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. వేసి బాగా కలుపుకోండి. ఇది మగ్గుతూ ఉంటుంది. ఈలోపు ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకొని ముందుగా నానపెట్టుకొని దాన్ని బాగా నలుపుకొని రసం తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు చుక్కకూర సగం వేగిన తర్వాత ఇందులోకి చింతపండు రసం వేసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేనైతే ఇక్కడ 2.5 టీ స్పూన్ల ఉప్పు వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని వేయించుకోండి. మధ్య మధ్యలో ఇలా మూత తీసుకొని కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గించుకోండి. కాసేపు అయ్యాక మూత తీసి చూస్తే ఇలా మగ్గి ఉంటుందండి. దీన్ని ఒకసారి బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని చల్లారాక పచ్చడిగా చేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులోకి తిరగమూత కోసం ఒక చిన్న మూకుడు తీసుకొని అందులోకి ఒక పెద్ద గరిటె నూనె వేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసి వేగి చిటపటమంటున్నప్పుడు 2 టీ స్పూన్ల ఇంగువ వేసుకొని 2 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ తిరగమూత చల్లారిన తర్వాత పచ్చళ్ళలో వేసుకుంటే మన టేస్టీ చుక్కకూర పచ్చడి రెడీ అయిపోతుంది. ఇందులోకి నూనె, కారం, ఇంగువ ఈ 3 ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఈసారి చుక్కకూర పచ్చడిని నేను చెప్పినట్టుగా ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, మన వంటగదిని సబ్స్క్రైబ్ చేసుకోండి.